మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇడియమ్స్ నేర్చుకుందాము. ఈ ఇడియమ్స్ అన్నీ కూడాను ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్‌సి, సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ లాంటి ఎగ్జామ్స్‌లో అడిగిన క్వెషన్సే. ఫస్ట్ టు స్మెల్ ఎ ర్యాట్. టు స్మెల్ ఎ ర్యాట్. టు స్మెల్ ఎ ర్యాట్ అంటే సస్పెక్ట్ ఎ ట్రిక్ ఆర్ డిసీట్. డిసీట్ అంటే మోసం చేయడం. డిటెక్టెడ్ సంథింగ్ రాంగ్. ఏదైనా తప్పుగా మనం గుర్తించినప్పుడు టు స్మెల్ ఎ ర్యాట్ అనే ఇడియంని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వీ స్మెల్డ్ ఎ ర్యాట్ వెన్ హీ కెప్ట్ అవాయిడింగ్ ఐ కాంటాక్ట్. అతన్ని మేము సస్పీషియస్గా గుర్తించాము. ఎప్పుడంటే అతను మన కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడలేకపోతున్నప్పుడు వి స్మెల్డ్ ఏ ర్యాట్, అతన్ని సస్పీషియస్గా గుర్తించాము. కాల్ ఇట్ ఎ డే. కాల్ ఇట్ ఎ డే. డిసైడ్ ఆర్ అగ్రీ టు స్టాప్ డూయింగ్ సంథింగ్ అంటే ఏదైనా ఒక పని చేయడాన్ని నేను ఇది చేయకూడదు అని డిసైడ్ చేసినప్పుడు కాల్ ఇట్ ఏ డే అని యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, హీ కాల్ ఇట్ ఏ డే ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. అతను చాలా సంవత్సరాల కాలం పనిచేసిన తర్వాత అతను ఇంకా స్టాప్ చేశాడు వర్క్ చేయడం. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటే ఎబిలిటీ టు స్పీక్ ఎలోక్వెంట్లీ. ఎలోక్వెంట్లీ అంటే అనర్గళంగా. ఎబిలిటీ సామర్థ్యం. ఎబిలిటీ టు స్పీక్ ఎలోక్వెంట్లీ అనర్గళంగా మాట్లాడే శక్తి ఉండడం. షీ హ్యాస్ ద గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ విచ్ మేక్స్ హర్ అన్ ఎక్సలెంట్ సేల్స్ పర్సన్. తనకి ఉండే మాట్లాడే శక్తితో తను ఎక్సలెంట్ సేల్స్ పర్సన్ అయ్యింది. సి ఐ టు ఐ. సి ఐ టు ఐ. ఐ టు ఐ మీన్స్ ఫుల్ అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్కి రావడాన్ని సి ఐ టు ఐ అని అంటాం. వీ ఫైనల్లీ సా ఐ టు ఐ ఆన్ ద బడ్జెట్ ఫర్ ద ప్రాజెక్ట్. మేము చివరిగా ఆ ప్రాజెక్ట్ మీద బడ్జెట్లో ఒక అగ్రిమెంట్కి వచ్చేసాము. సిట్ ఆన్ ద ఫెన్స్. సిట్ ఆన్ ద ఫెన్స్. హాల్టింగ్ బిట్వీన్ టూ ఆప్షన్స్. అక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఏది తీసుకుండా ఉంటే అలాంటి టైంలో సిట్ ఆన్ ద ఫెన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ సాట్ ఆన్ ద ఫెన్స్ వెన్ ఆస్క్డ్ వెదర్ హీ సపోర్టెడ్ ద న్యూ పాలసీ. నువ్వు కొత్త పాలసీకి సపోర్ట్ చేస్తావా లేదా అన్నప్పుడు అతను ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. అలాంటి సందర్భంలో హీ సాట్ ఆన్ ద ఫెన్స్ అని యూజ్ చేస్తాం. టు బీట్ ఏ డెడ్ హార్స్. టు బీట్ ఏ డెడ్ హార్స్. డెడ్ హార్స్ అంటే ఆల్రెడీ చనిపోయిన దాన్ని కొడితే ఎంత లాభం, ఏం లాభం. అలాగే టు అటెంప్ట్ టు డూ ద ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ వర్క్ని పని చేయడానికి బీట్ ఏ డెడ్ హార్స్ అని యూజ్ చేస్తాం. ట్రైంగ్ టు కన్విన్స్ హిమ్ టు చేంజ్ హిస్ డెసిషన్ ఈజ్ లైక్ బీటింగ్ ఏ డెడ్ హార్స్. అతన్ని కన్విన్స్ చేయడం ఇంపాసిబుల్ అని మీనింగ్. ఎ బ్లెస్సింగ్ ఆర్ బూన్ ఇన్ డిస్గైజ్. బ్లెస్సింగ్ అంటే బ్లెస్సింగ్ ఆర్ బూన్ మీన్స్ వరం. డిస్గైజ్. డిస్గైజ్ అంటే మామూలుగా మారు వేషం. ఏ హిడ్డెన్ ఫేవర్. ఏ హిడ్డెన్ ఫేవర్ అంటే మనకు తెలియకుండానే దాంట్లో ఒక ఫేవర్ ఉంటుంది, అలాంటిది హిడ్డెన్ ఫేవర్. ఫర్ ఎగ్జాంపుల్, లాసింగ్ ద జాబ్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఐ ఫౌండ్ ఏ బెటర్ వన్. అతనికి జాబ్ పోవడం వల్ల ఇంకొక బెటర్ ఆపర్చునిటీ వచ్చింది. అలాంటి సందర్భంలో ఏ బ్లెస్సింగ్ ఇన్ ఏ డిస్గైజ్ ఆర్ ఏ బూన్ ఇన్ ఏ డిస్గైజ్ అని యూజ్ చేస్తాం. A fish out of water. A fish out of water means an uncomfortable or unfamiliar situation. Uncomfortable, మనం ఎక్కడైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం కంఫర్టబుల్గా ఫీల్ కాలేం. అలా ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఫిష్ నీటిలోంచి బయటకు వచ్చింది అనుకోండి, గిలగిలా కొట్టేసుకుంటుంది కదా, అలాగా. హీ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ హిస్ ఫస్ట్ డే అట్ ద న్యూ జాబ్. అతను ఫస్ట్ టైం తన జాబ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు హీ ఫీల్ అన్కంఫర్టబుల్. అట్ ద డ్రాప్ ఆఫ్ హ్యాట్. అట్ ద డ్రాప్ ఆఫ్ హ్యాట్ మీన్స్ వితౌట్ ఎనీ హెజిటేషన్. వితౌట్ ఎనీ హెజిటేషన్ అంటే ఇంకా అసలు లేట్ చేయకుండా వెంటనే అని చెప్పేసి మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ఎనీ వన్ అట్ ద డ్రాప్ ఆఫ్ హ్యాట్. తను ఎప్పుడైనా హెల్ప్ చేయడానికి వెంటనే వచ్చేస్తుంది అని. 10th one, hold your horses. Hold your horses means be patient or slow down. బీ పేషెంట్ అంటే కామ్గా ఉండు, కొంచెం స్లోగా ఉండు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, హోల్డ్ యువర్ హార్సెస్, వీఆర్ నాట్ రెడీ ఎట్. కొద్దిసేపు వెయిట్ చేయి, మేము ఇంకా రెడీ అవ్వలేదు.
11th, ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఏ హెవీ ఏ వెరీ హెవీ డౌన్ పోర్, పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఏ వెరీ హెవీ డౌన్ పోర్ అని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ గ్రాబ్ అన్ అంబ్రిల్లా. బయట వర్షం ఎక్కువగా పడుతుంది, గొడుగు తీసుకొని రా. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. దిస్ ఇడియం వచ్చేసి ట్రై ఎవ్రీ పాసిబుల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్. దాంట్లో ఏమేమి వెతకాలో మొత్తం చేయడాన్ని లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటాం. ఏదైతే సాధ్యమవుతుందో అది మొత్తం చేసేయడం. ట్రై ఎవ్రీ పాసిబుల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ద పోలీస్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ ఇన్ దేర్ సెర్చ్ ఫర్ సమ్ మిస్సింగ్ చైల్డ్. ఆ మిస్సింగ్ చైల్డ్ కోసం వాళ్ళు మొత్తం అన్నీ వెతికేశారు, ఏం వదలకుండా. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. రివీల్ ఎ సీక్రెట్ కేర్లెస్లీ ఆర్ బై మిస్టేక్. ఒక సీక్రెట్ని బై మిస్టేక్ రివీల్ చేసేస్తే అలాంటి సందర్భంలో లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అని యూజ్ చేస్తాం. హీ యాక్సిడెంటల్లీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ. అతను అనుకోకుండా సర్ప్రైజ్ పార్టీ గురించి చెప్పేశాడు. లెట్ ద ఈ సేమ్ ఇలాంటి మీనింగ్ వచ్చేది ఇంకొక ఈడియం ఉంది. అది ఆ ఈడియం మనం నిన్న చెప్పుకున్నాం. ఏంటది అంటే స్పిల్ ద బీన్స్. సేమ్ స్పిల్ ద బీన్స్ అన్నా కూడా ఇలాగే సీక్రెట్ని రివీల్ చేయడానికి స్పిల్ ద బీన్స్ అని యూజ్ చేస్తాం. ఏ హార్డ్ నట్ టు క్రాక్. ఏ హార్డ్ నట్ టు క్రాక్. డిఫికల్ట్ టాస్క్ ఆర్ టఫ్ ఛాలెంజ్. డిఫికల్ట్ టాస్క్ ఆర్ టఫ్ ఛాలెంజ్. అది చేయడానికి చాలా టఫ్గా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏ హార్డ్ నట్ టు క్రాక్ అని యూజ్ చేస్తాం. ద పజిల్ వాజ్ ఏ హార్డ్ నట్ టు క్రాక్. ఆ పజిల్ చాలా టఫ్గా ఉంది. 15th వన్, ఏ రెడ్ లెటర్ డే. ఏ రెడ్ లెటర్ డే అన్ ఇంపార్టెంట్ డే. అది వెరీ ఇంపార్టెంట్ డేని అండ్ ఏ రెడ్ లెటర్ డే అని యూజ్ చేస్తాం. గ్రాడ్యుయేషన్ డే వాజ్ ఏ రెడ్ లెటర్ డే ఇన్ హర్ లైఫ్. గ్రాడ్యుయేషన్ డే ఆమెకి చాలా ఇంపార్టెంట్ అయిన రోజు అని. యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. యాడ్ ఫ్యూయల్ టు ఫైర్. మేక్ థింక్ వర్స్ అంటే ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ పాట్ చేసేదాన్ని యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అని అంటాం. హిస్ కామెంట్స్ యాడెడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. హిస్ కామెంట్స్ యాడెడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. అతని కామెంట్స్ ఆమెకి ఇంకా ఎక్కువ ఫైర్ అయ్యేలాగా చేశాయి. క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. టు కంప్లైన్ అబౌట్ ఎ లాస్ ఫ్రమ్ ద పాస్ట్. ఆల్రెడీ జరిగిన దాని గురించి ఏడ్చడం కంటే నెక్స్ట్ ఏదైనా చేయడం మంచిది అని చెప్పేసి దీని మీనింగ్. క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. ఆల్రెడీ పోయిన దాని గురించి ఏడ్చకుండా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించమని. ఇట్స్ నో యూస్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్. లెట్స్ ఫోకస్ ఆన్ ఫైండింగ్ సొల్యూషన్. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మనం తలుచుకోవడం ఏం కాదు, ఒక సొల్యూషన్ని తెలుసుకుందాం పటండి. త్రూ థిక్ అండ్ థిన్. థిక్ అండ్ థిన్ మీన్స్ సపోర్ట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. సర్కమ్స్టెన్సెస్ మీన్స్ పరిణామాలు. అండర్ ఎనీ కండిషన్, మనకు బాధలున్నా సంతోషాలున్నా అన్ని సందర్భాలలో మనతో ఉండే వ్యక్తిని త్రూ థిక్ అండ్ థిన్ అని అంటాం. ట్రూ ఫ్రెండ్స్ స్టాండ్ బై యూ త్రూ థిక్ అండ్ థిన్. ట్రూ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ట్రూ ఫ్రెండ్స్ అయితే మన అన్ని సందర్భాల్లో మన పక్కన ఉంటారు అని చెప్పేసి దాని అర్థం. టు ఎండ్ ఇన్ స్మోక్. టు ఎండ్ ఇన్ స్మోక్. ఎండ్ వితౌట్ ఎనీ ప్రాక్టికల్ రిజల్ట్. మనం చేస్తాము కానీ దానికి ఎలాంటి రిజల్ట్ రాకుండా ఎండ్ అయిపోవడాన్ని టు ఎండ్ ఇన్ స్మోక్ అని అంటాం. ఆల్ దేర్ ఎఫర్ట్స్ టు రిజాల్వ్ ద ఇష్యూ ఎండెడ్ ఇన్ స్మోక్. అంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా దానికి రిజల్ట్ ఏం రాలేదు. నెక్స్ట్ వన్, ఆల్ అట్ సీ ఆర్ ఫీల్ అట్ సీ మీన్స్ పజిల్డ్ ఆర్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎప్పుడైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనం ఆల్ అట్ సీ అని యూజ్ చేస్తాం. ఐ ఫెల్ట్ ఆల్ అట్ సీ ఇన్ మై న్యూ జాబ్. అతని న్యూ జాబ్లో అతను కన్ఫ్యూజన్గా ఉన్నాడు. బైట్ ఆఫ్ మోర్ దెన్ వన్ కెన్ చూ. దట్ మీన్స్ టేక్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీ దట్ వన్ కెన్ హ్యాండిల్. మనం ఎన్నైతే చేయగలుగుతామో దానికంటే ఎక్కువ తీసుకోవడాన్ని బైట్ ఆఫ్ మోర్ దెన్ వన్ కెన్ చూ అని అంటాం.
హీ బైట్ ఆఫ్ మోర్ దెన్ హీ కుడ్ చూ విత్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో అతను తను చేయగలిగే దానికంటే ఎక్కువ తీసుకున్నాడు రెస్పాన్సిబిలిటీస్. బైట్ ద బుల్లెట్. బైట్ ద బుల్లెట్ అంటే టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు డూ సంథింగ్ అన్ప్లెజెంట్. టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు డూ సంథింగ్ అన్ప్లెజెంట్. మనంతకు మనం ఫోర్స్ చేసుకోవడాన్ని, ఇది ఒక అన్ప్లెజెంట్ థింగ్ చేయడానికి మనల్ని అంతకు మనం ఫోర్స్ చేయడాన్ని బైట్ ద బుల్లెట్ అని అంటాం. ఐ హ్యాడ్ టు బైట్ ద బుల్లెట్ అండ్ అపాలైజ్. నేను ఒక అన్ప్లెజెంట్ థింగ్ చేసి అండ్ అపాలైజ్ చెప్పాను, సారీ చెప్పాను. ఆన్ క్లౌడ్ నైన్. ఆన్ క్లౌడ్ నైన్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. మనం ఎప్పుడైతే వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఉంటామో అప్పుడు ఆన్ క్లౌడ్ నైన్ అని యూజ్ చేస్తాం. షీ వాస్ ఆన్ క్లౌడ్ నైన్ ఆఫ్టర్ హర్ ప్రమోషన్. ఆమెకి ప్రమోషన్ వచ్చిన తర్వాత షీ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్ అంటే తను గాల్లో ఎగురుతున్నామంటాము, అలాంటి సందర్భంలో ఇది యూజ్ చేస్తాం. స్నేక్ ఇన్ ద గ్రాస్. స్నేక్ ఇన్ ద గ్రాస్. యాన్ అన్రిలయబుల్ అండ్ డిసీట్ఫుల్ పర్సన్ ఆర్ ఎ సీక్రెట్ ఎనిమీ. డిసీట్ఫుల్ మీన్స్ మోసం చేసేది, అన్రిలయబుల్ నమ్మలేము అతన్ని, అలాంటి వ్యక్తిని సీక్రెట్ ఎనిమీ. సపోజ్ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే గడ్డిలో ఒక పాము ఉంది అనుకోండి, మనకు కనిపించదు కదా, అలాగే ఆ పర్సన్ అనేది సీక్రెట్ ఎనిమీ, మనకు కనిపించకుండా మన మన పక్కనే ఉంటూ మనకు తెలియకుండా మనల్ని మోసం చేసేవాళ్ళు స్నేక్ ఇన్ ద గ్రాస్ అని అంటాం. హీ ఈజ్ స్నేక్ ఇన్ ద గ్రాస్, బీ కాషియస్. అతను సీక్రెట్ ఎనిమీ, కొంచెం జాగ్రత్తగా ఉండు. టు మిస్ ద బోట్ ఆర్ బస్ మీన్స్ టు మిస్ అన్ ఆపర్చునిటీ ఆర్ లాస్ అన్ ఆపర్చునిటీ. ఒక ఆపర్చునిటీని మిస్ అయిపోవడాన్ని టు మిస్ ద బోట్ అని అంటాం, లేదంటే టు మిస్ టు మిస్ ద బస్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ మిస్డ్ ద బోట్ బై